కొంగర కలాన్లో ప్లాట్ కొనుక్కుంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత కోటీశ్వరుల జాబితాలోకి వెళ్ళిపోతున్నారు అనేది రీసెంట్ సర్వే అనేది మనకి జరుగుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు కొంగర కలాన్ మెయిన్ రోడ్కు అతి దగ్గరలో, ఫాక్స్కాన్కు అతి దగ్గరలో, ఇటు మనకు ఆదిబట్ల టీసీఎస్కు అతి దగ్గరలో మంచి రోడ్డు కనెక్టివిటీతోని హెచ్ఎండిఏ టీఎస్ఆర్ అప్రూవల్తోని అద్భుతమైన మంచి ఓపెన్ ప్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ వెంచర్ గురించి పూర్తి వివరాలు అందించడానికి మనతోని అనధిస్తారు ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి డైరెక్ట్ అనధిస్తారు నెంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా నెంబర్ ఇస్తున్నాను, అక్కడి నుంచి మీరు ఫాలో కాగలరు. ఆలస్యం చేయకుండా ఈ వెంచర్ గురించి పూర్తి విషయాలు అనధిస్తారని అడిగి తెలుసుకుందాం. సార్ అనధీష్ గారు నమస్కారం సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్. మీరు మా ఛానల్లో రావడం రెండోసారి. అవును సార్. మనము జేబీ న్యాచురల్ వాళ్ళు పెట్టినాము, ఏది విజయవాడ విజయవాడ హైవేకు. అవును సార్. మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. థ్యాంక్ యూ మా సార్. కస్టమర్లు కూడా ఫోన్ చేసి చెప్పారు, అనేది సార్ మాకు ప్రతి విషయంలో మంచి రెస్పాన్స్ ఇచ్చారు, మంచి రేట్కి ఇచ్చారు అని చెప్పారు. అవును సార్. మొదటగా మీకు ధన్యవాదములు, థ్యాంక్ యూ, అభినందనలు. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఉన్న వెంచరు ఎస్ సార్. ఏ లొకేషన్, ఇది ఎన్ని ఎకరాలు? ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. నా పేరు అనధీష్. నేను జేబీలో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గత 10 సంవత్సరాల పైనుంచి 12 సంవత్సరాలు అవుతుంది నేను చేయబట్టి. అయితే అంజయ్ గారు మనకి విజయవాడ హైవేలో రీసెంట్గా తీసాము, మంచి రెస్పాన్స్ వచ్చింది సూపర్ సార్. మీ వల్ల. సో కస్టమర్కి ఏంటంటే కొంతమంది తీసుకున్నారు, చాలామంది సైట్ సరౌండింగ్ డెవలప్మెంట్ తెలుసుకున్నారు, చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఏదైతే ఈ సైట్ మనం కొంగర కలాన్ సరౌండింగ్ ఏరియా, ఈరోజు కొంగర కలాన్ అని అంటే గోల్డ్ మైనింగ్ ఏరియా. ఎంత తవ్వుకుంటే అంత గోల్డ్ అన్నట్టు. కస్టమర్స్ ఎన్ని ప్లాట్స్ కొనుక్కుంటే కోటీశ్వరులు. కొంగర కలాన్లో ప్లాట్ కొనుక్కుంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత కోటీశ్వరుల జాబితాలోకి వెళ్ళిపోతున్నారు అనేది రీసెంట్ సర్వే అనేది మనకి జరుగుతుంది. ఎందుకు మరి మన వెంచర్ కోసం చెప్పుకోవాలనుకుంటే ఇది 9.5 ఏకర్స్ లేఅవుట్ సార్. 9.5 ఎకరాల లేఅవుట్. లొకేషన్ ఎగ్జాక్ట్గా మనకి మంగళపల్లి రోడ్ నుంచి మనకి టాటా ఇంటర్ జంక్షన్ రావిరాల 30 నెంబర్ ఎగ్జిట్కి వెళ్తూ ఉంటే, సో మనకి ఎగ్జిట్ నెంబర్ 13 ఏదైతే వండర్లా ఉందో అక్కడి నుంచి మనకి 3.5 కిలోమీటర్స్, మంగళపల్లి ఏదైతే సివిఆర్ భరత్ కాలేజ్ ఉందో అక్కడి నుంచి మనకి 3 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది సార్ వెంచర్. ఇది వెంచర్ మధ్యలో ఉంటుంది. దీనికి కనెక్టివిటీ వచ్చేసి మనకి మంగళపల్లి టు కొంగర కలాన్ 100 ఫీట్ల రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఇది ఫ్యూచర్ 2013 మాస్టర్ ప్లాన్లో మనకి ఏదైతే ఓఆర్ఆర్ ఇక్కడ నుంచి తీసుకుంటే మనకి ఓఆర్ఆర్ జస్ట్ 2 కిలోమీటర్స్, 2 కిలోమీటర్ డిస్టెన్సే. దానికి ఆనుకుని టీసీఎస్ ఉంది. అక్కడి నుంచి మనకి మాస్టర్ ప్లాన్లో ఏదైతే 150 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ వెళ్తుందో ఆ మాస్టర్ ప్లాన్కి మన వెంచరు పక్కనే ఉంటుంది సార్, ఆనుకునే ఉంటుంది. సో ఆ మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత ఏదైతే చెప్పానో ఇక్కడ ప్లాట్ తీసుకున్న ప్రతి ఒక్క కస్టమరు కోటీశ్వరులు. సూపర్ సార్ అనే మాట అనేది అది నిజమైతే సార్. ఇప్పుడు కూడా మనకు 100 నేను కూడా అదే దృష్టిలో ఉంచుకొని మీరు చెప్పగానే అరే ఇది మన కస్టమర్లకు ఎంతో ఉపయోగపడుతుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో మీతో రావడం జరిగింది. టోటల్ ఇది ఎన్ని ఎకరాలు సార్? 9.5 ఏకర్స్ అండి. అప్రూవల్స్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము మనకి ఎల్పి నెంబర్ వచ్చింది, రెరా నెంబర్ తీసుకున్నాము. ఇమీడియట్లీగా మనకి బ్యాంక్ లోన్స్ 2 బ్యాంక్స్తో అప్రూవల్ అయ్యాం. మనకి బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. పర్ స్క్వేర్ యార్డ్కి 70% లోన్ వస్తుంది. ఇక్కడ చూడండి సార్, రెసిడెన్షియల్ లేఅవుట్. ఇది రెసిడెన్షియల్ లేఅవుట్ ఎలా అని చెప్తున్నా అంటే మా దగ్గర 150 స్క్వేర్ యార్డ్ నుంచి 160, 167, 180, 200 అప్ టు 400 వరకు ప్లాట్స్ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. ఎందుకు అని అంటే ఇక్కడ సరౌండింగ్ మొత్తము మనకి జస్ట్ కోటవేత దూరం అంటే 1 కిలోమీటర్లోనే ఐరా విల్లాస్ 150 ఎకరాల రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ అనేది సేల్ చేస్తూ ఉన్నారు. దానికి ఆనుకుని ఉన్నాము. ఎందుకనంటే మీరు రీసెంట్ సర్వేలో చూస్తున్నారు, మనకి ఎంప్లాయ్మెంట్ జోను అని అంటే మనకి కలెక్టరేట్ వచ్చింది,
ఫోక్స్కాన్ వచ్చింది, తర్వాత ఆదిబట్ల టీసీఎస్, TCS ఆదిబట్ల వచ్చింది. టీసీఎస్ వీటికి వచ్చింది. చాలా దగ్గర ఉన్నాం. అవును సార్, 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో అవును మీది సార్, కూడా మనం. అవును సార్. మంచి ఇది ఎంప్లాయ్మెంట్ ఇదంతా ఎంప్లాయ్ జోన్ సార్. అవును సార్. సో మనకి అక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ వచ్చినప్పుడు రెసిడెన్షియల్ జోన్ కూడా కావాలి. కావాలి 100% కావాలి కదా. సో అక్కడి నుంచి Employees ఉండాలంటే అవును రెసిడెన్షియల్ సార్, కావాలి అవును కదా. సార్. అదంతా కమర్షియల్ అయితే ఈ రోజు గజం కాస్ట్ అక్కడ 35,000 40,000 రూపాయలు నడుస్తూ ఉంది అక్కడ. కానీ ఈ రోజు మన వెంచర్ వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని, లేదంటే ఒక ఎంప్లాయ్ని, కొత్తగా టీసీఎస్లో జాయిన్ అయిన ఎంప్లాయ్ కానీ, ఫాక్స్కాన్ కానీ, కలెక్టరేట్ చేస్తున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఒక 26,000కి హెచ్ఎంటీ ఆల్ అప్రూవల్స్ తోటి విత్ 70% బ్యాంక్ లోన్ తోటి మంచి వెంచర్ అనేది జేబీ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ తీసుకొచ్చింది సార్. దానికి జేబీ ఇన్ఫ్రా మేనేజ్మెంట్కి మా ఎవరైతే ఎంప్లాయీస్ అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ చెప్తున్నాము. సో మంచి రెస్పాన్స్ ఉంది సార్. అంటే రీసెంట్గా లాంచ్ అయిన మంచి రెస్పాన్స్ ఉంది ఈ వెంచర్కి. అంటే లోన్స్ 70% లోన్ వచ్చి మనకి రిమైనింగ్ 30% కస్టమర్ కట్టుకునేటట్టు బాగా అప్రిషియేషన్ వస్తూ ఉంది సార్. ఇప్పుడైతే ఎవరైతే చూస్తున్నారో ఫ్యూచర్ రాబోయే 3 to 5 yearsలో గజం కాస్ట్ అనేది షార్ట్ పీరియడ్లో గజం కాస్ట్ అనేది నేను చెప్పలేను సార్. నేను చెప్తే తక్కువ అవుతుంది. అది ఎంత రేంజ్కి వెళ్ళిపోతుంది అనేది రీసెంట్గా ఒక 5 years బ్యాక్ కొనుక్కున్న వాళ్ళని అడిగితే అది తెలుస్తుంది. ప్రజెంట్ ఈ 6 monthsలో బాగా అప్రిషియేషన్ వస్తున్న లేఅవుట్ మనకి. ఇప్పుడైతే మనకి 26,000 రూపాయలు గజం కోట్ 26,000 రూపాయలు. అవును సార్. మా కస్టమర్ తరఫు అడుగుతున్నా ఏమన్నా నెగోషియబుల్ ఉంటుందా సార్? నేను నెగోషియబుల్ చేస్తాను. ఎప్పుడు నెగోషియబుల్ చేస్తానని అంటే నేను చెప్పిన సరౌండింగ్లో నిజంగా ఉన్నాయా లేదా. సో సపోజ్ ఒక ఫాక్స్కాన్ కోసం చూసుకుందాం సార్. ఫాక్స్కాన్ అనేది ఇక్కడ 4 కిలోమీటర్లు. సో ఇది వచ్చేసి 180 ఎకరాలు సార్. ఒక ఫాక్స్కాన్ 180 ఎకరాలు. సో 180 ఎకరాల్లో ఫేజ్ 2 కింద దాన్ని ఫేజ్ 1 ఫేజ్ 2 కింద డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ ఫేజ్ 1 వచ్చేసి మనకి దాంట్లో 1.6 ఎస్ఎఫ్టీ అంటే 1,60,000 ఎస్ఎఫ్టీ వస్తుంది. టోటల్ ఫాక్స్కాన్ వచ్చేసి టోటల్గా వచ్చేసి 80,000 ఎస్ఎఫ్టీ బిల్డ్ చేస్తున్నారు వాళ్ళు. అనంటే ఎంప్లాయ్మెంట్ జోన్ అక్కడ 1 lakh నుంచి 5 lakh ఎంప్లాయ్మెంట్ అవుతుంది సార్. ఆల్రెడీ ఫేజ్ 1 అయిపోయింది, రన్నింగ్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జోన్ నడుస్తుంది. 2 shifts జరుగుతున్నాయి, మార్నింగ్ నడుస్తుంది, నైట్ జరుగుతూ ఉన్నాయి. సో సెకండ్ ఫేజ్ కూడా మనకు రాబోతూ ఉంది. సో ఇక్కడంతా క్రౌడ్ అనేది ఎట్లా ఉందంటే ఎంప్లాయ్ క్రౌడ్ బాగా పెరిగిపోయింది సార్. సో దానికి ఏంటంటే చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 150 స్క్వేర్ యార్డ్స్ 160 180 దొరికితే బాగుండు. ఈ ఆదిబట్లలో అన్ని 200 గజాలు 300 గజాలు 400 గజాలు ప్లాట్లే ఉన్నాయి సార్. అన్ని విల్లా టైప్ ప్లాట్స్ ఉన్నాయి. కానీ రెసిడెన్షియల్ లేఅవుట్ ఏదైతే ఉందో రీసెంట్గా మనం లాంచ్ చేసిన జేబీ ఇన్ఫ్రా వారి సెరెన్ కౌంటీ 2లో మాత్రం 150 160 180 200 అప్ టు ప్లాట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి విత్ బ్యాంక్ లోన్ ఇస్తాడు సార్. అంజయ్ గారు మీరు అడుగుతున్నట్టు 26,000 చెప్తున్నారు కదా అనేసి మా కస్టమర్ల కోసం మీరేమన్నా నెగోషియబుల్ చేస్తారా అని ఒక మాట అన్నప్పుడు నేను ఒక 2 నిమిషాలు చెప్తాను సార్. మన వెంచర్కి రైట్ సైడు మంగళపల్లి ఉంది. మంగళపల్లిలో ఆల్రెడీ రెసిడెన్షియల్ అంటే కమర్షియల్ రెసిడెన్షియల్ హాస్టల్స్ ఒక 50 నుంచి ఒక 70 హాస్టల్స్ ఒక్కొక్క పిల్లవాడికి వచ్చేసి 5,000 నుంచి 6,000 రూపాయలు తీసుకుంటారు. ఒక కమర్షియల్ ఏరియా మంగళపల్లి. సో ఇలా చూసుకుంటే నాకు ఆపోజిట్ వెంచర్కి ఆపోజిట్ తీసుకుంటే మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 12 వస్తుంది. అక్కడ దాని పక్కన టీసీఎస్ ఉంది సార్. టీసీఎస్ దగ్గర 50,000 నుంచి 60,000 నడుస్తూ ఉంది. ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఒక 25,000 ఎంప్లాయ్మెంట్ ఫర్ షిఫ్ట్ జరుగుతూ ఉంది. సో మీకు నాకు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఎగ్జిట్ నెంబర్ 13 వెళ్తూ ఉన్నాం. ఎగ్జిట్ నెంబర్ 13లో మనకి ఆల్రెడీ కలెక్టరేట్ వచ్చింది, వర్కింగ్ జరుగుతుంది. ఫాక్స్కాన్ అనే కంపెనీ వచ్చింది, 180 ఎకరాల ఫాక్స్కాన్, దాంట్లో కూడా ఎంప్లాయ్మెంట్ జోన్ జరుగుతుంది. సో వీళ్ళందరికీ ఏందనంటే ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ ఉంటే బాగుండు అనేసి వండర్లా. సో ఎంటర్టైన్మెంట్ జోన్ ఉంది, ఆఫీసులు ఉన్నాయి, ఇక్కడ అందరూ రెంట్గా ఉంటున్నారు. కానీ ఈ ప్లేస్లో మనకు ఒక ఓన్ హౌస్ ఉంటే బాగుండని చాలామంది చూస్తున్నారు. వాళ్ళ కోసము 150 గజాలు 167 గజాలు 200 గజాలు 187 స్క్వేర్ యార్డ్స్ విత్ బ్యాంక్ లోన్ తోటి మేము చాలా అంటే 9.5 ఎకరాల్లో ఒక లేఅవుట్ తీసుకొచ్చి దీంట్లో సీసీ రోడ్స్ ఇచ్చి రెయిన్ హార్వెస్టింగ్ పాయింట్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మొత్తం అన్ని ఇచ్చిన టోటల్ డెవలప్మెంట్ అయిపోయింది. ఒక పెండింగ్ ఒకటి సీసీ రోడ్స్ ఒక పెండింగ్ ఉంది. ఇంత మంచి డెవలప్మెంట్ ఇస్తున్నాం. మనం ఆనుకునే 150 ఎకరాల్లో 450 విల్లాస్. ఒక విల్లా కాస్ట్ వచ్చేసి 5 కోట్లు 4 కోట్లు నడుస్తుంది. ఐరా విల్లాస్. మన బ్యాక్ సైడ్ విజయబేరి వాళ్ళ అపార్ట్మెంట్ ఇక్కడ ఎస్ఎఫ్టీ కాస్ట్ 7-8 నడుస్తూ ఉంది. ఎస్ఎఫ్టీలో మీరు కౌంట్ చేసుకోండి సార్. ఒక గజానికి 9 ఎస్ఎఫ్టీలు అంటే 7-8 నడుస్తూ ఉందంటే గజం ఎంత అమ్మాలి? సో లోయెస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ లేదంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ వెంచర్ సార్. ఈ వెంచర్ చూసిన తర్వాత ఈ సరౌండింగ్ చూసిన తర్వాత నేను వెంచర్ చూడక ముందు సరౌండింగ్ హాఫ్ అన్ అవర్ 1 hour చూపిస్తా.
నేను చెప్పింది ప్రతిదీ సార్, నేను చెప్పింది ప్లేస్ ఇది ప్లేసు. సో కిలోమీటర్లు కౌంట్ చేసుకోమనండి. ఏదైతే గోల్డ్ మైనింగ్ రాబోయే 5-6 సంవత్సరాల్లో కొంగరకలాన్లో ఒక ప్లాటు ఈజ్ ఈక్వల్ టు ఒక కోటేశ్వరులు అనే మాట వాస్తవం కాబోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమర్ మీరు అన్న ప్రకారం ఏదన్నా అడిగితే మాత్రం కంపల్సరీ చేద్దాం సార్. థ్యాంక్ యూ అంజయ్ గారు. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ వెంచర్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా డౌట్లు ఉన్నట్టయితే సార్ నెంబర్ ఇస్తున్నాను, అనేది సార్ నెంబర్ పైన ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినైతే మీకు డాక్యుమెంట్ పరంగానే సరే, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ గురించి అయినా సరే చాలా క్లియర్గా పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా సార్కి ఫోన్ చేయడం మాయకమనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నేను కూడా మీకు ఒక చిన్న వివరణ ఏమిస్తున్నానంటే, సార్ చెప్పిన విధంగా చాలా అద్భుతమైన మంచి ఏరియా కాబోతుంది. దయచేసి మా వీడియో చూడగానే త్వరపడాలని మా యొక్క మనవి. మీ విలువైన డబ్బులను ఎక్కడొక్కడ పెట్టకుండా మంచి ఏరియాలో మీరు చుట్టుపక్కల అన్ని రకాల ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే సార్ ఫోన్ చేయగలరు. నేను కూడా మనవి చేస్తున్నాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.